ఏ ప్రభుత్వం ఇచ్చింది 4000 పెన్షన్? ఏ ప్రభుత్వం? కేసీఆర్ ఓడిపోతాడా అని తెలిసి 4000 పెన్షన్ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్. నేను రేవంత్ రెడ్డి కోసం పెట్రోల్ పోసుకున్న మనిషిని. మేము అవపడతలేమా? ఒంటి మీద పెట్రోల్ పోసుకుని అగ్గిపూల పట్టుకొని కూకున్న మనిషిమే. మేము అవపడతలేమా? అవపడం కాదు, మేము అవపడతలేమా? మీ ప్రెస్ ద్వారా అడుగుతాం, వికలాంగులు ఎందుకు అవపడట్లేదు? మీకు మేము వికలాంగులము ఎందుకు అవపడట్లేదు? నేను వికలాంగులు ఎందుకు అవపడట్లేదు? మా వికలాంగుల పోరాటం ఒక్కటే. మా వికలాంగులకు ఒక మనిషికి కాలు రెక్కలు లేకుండా అవ్వయ్య బోబెట్టం అంటే పింఛన్ వచ్చినప్పుడు బోబెడుతుంది. అది ఆలోచించిన కేసీఆర్ 4000 పింఛన్ ఇచ్చిండు. మరి నీకెందుకు వస్తలేదు ఆ ఆలోచన? 6000 ఇచ్చిండా? 2 నెలలు అర్థమవుతుంది. ఇక 2 నెలలు అర్థమైతే గోవిందా 500 వేస్తా అని చెప్పేసి అంటున్నాడు. 500 మా పుచ్చం వేస్తున్నాడా? గుడిసెలు కూడిపోవడం ఒక్కటి పోతే ఇప్పుడు పొంగిలేడని కూడా అడుగుతున్నా. నేను పొంగిలేడని కూడా అడుగుతున్నా మీ ప్రెస్ ద్వారా. వికలాంగులకు ఎంతమందికి ఇల్లు ఇచ్చినావు పొంగిలేడనా? నువ్వు ఒకటి చెప్పు నాకు. వికలాంగులకు ఎంతమందికి ఇల్లు ఇచ్చినావు అంటే వికలాంగులు బుచ్చపోడు కాబట్టి ఇవ్వవు. నీకు మీ దగ్గర ఉన్న పిఏలకు 10వ పరుకో వాళ్ళు ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఇల్లు ఇస్తాను. మరి మా దగ్గర అన్న మహబూబ్నగర్ లో వికలాంగుల ఇల్లు కూల్చడం అనేది చాలా నేరమైన పని. వికలాంగుడిని ముట్టడమే తప్పు. మన చట్ట ప్రకారం లా ప్రకారం చూసుకునే గవర్నర్ గాని ఇప్పుడున్న లా ప్రకారం జడ్జి గారు ఇచ్చిన రూల్ ప్రకారం వికలాంగుని ఏ డిపార్ట్మెంట్ కాదు, ఏ ఎమ్మెల్యే కాదు, ఏ మినిస్టర్ కాదు, ఉన్న సీఎం కూడా ముట్టుకునే రైట్స్ లేవు. మామూలు ముట్టుకున్నారంటే తీర్చిపడేయమని చెప్పేసి ఎన్నికల రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగమే అది. అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో ఇప్పుడు చేస్తలేవు నువ్వు. అంబేద్కర్ రాజ్యాంగం ఏం చెల్లుతుంది? మహిళలకు, వికలాంగులకు, దళితులకు, అనేక వర్గాలకు అన్నా ఒక్కటే. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినావు, మహిళలకు అన్ని ఇచ్చినావు, రైతులకు రైతు బంధు ఇచ్చినావు, దళితునికి దళిత బంధు అని కేసీఆర్ పెట్టిండు. వికలాంగుడి పని అదే నేను అడుగుతున్నా. వికలాంగుడి పని అది ఫస్ట్. వికలాంగుడు అంటే నీ కళ్ళకు అవపడట్లేదా? నీ అసెంబ్లీ ముట్టడి చేసి అసెంబ్లీ మొత్తం కూలగొట్టి మేమంటూ ఏదో మా సత్తా ఏందో చూపించడానికి ఇక 2 రోజుల్లో దిగుతున్నాము. వచ్చే నెల 2వ తారీఖు నాడు ఆమరణ నిరాహార దీక్ష తీసుకుంటా. గవర్నర్ వికలాంగులకు 2000 మంది చిల్లర దిగి ఈ పోలీస్ స్టేషన్ వాళ్ళు గవర్నర్ పర్మిషన్ ఇచ్చినా లేకపోయినా కూడా రోడ్డును స్ట్రైక్ చేసి ఇదే అసెంబ్లీ ముందు 1000 మంది లేదు, ఇందిరా పార్క్ ముందర 1000 మంది కూర్చుంటారు. ఇదే అసెంబ్లీ ముందు 1000 మంది కూర్చుంటాము. ఒక్కళ్ళ మరణం అనేది వస్తే వెనకట శ్రీకాంత్ సార్ చచ్చిపోతే తెలంగాణ ఇచ్చారు. మేము కూడా కావచ్చు. నేను చచ్చిపోతే మా వికలాంగులు అందరూ బాగుపడతారంటే నేను చావడానికి సిద్ధం వికలాంగుల కోసం. నా చావు వికలాంగుల దీపం పెడుతుందంటే నేను సస్తా. నేను సిద్ధమైన మనిషిని రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. అంతలోపు 2వ తారీఖు వరకు నీకు టైం ఇస్తున్నా. 2వ తారీఖు వరకు వికలాంగుడికి ఆంధ్ర వచ్చిన 6000 కాదు కావాల్సింది. తెలంగాణలో నీకు దమ్ముంటే 8000 పెన్షన్. మా డిమాండ్ ఒక్కటే, 8000 పెన్షన్ తెలంగాణలో ఇవ్వాలి. వికలాంగులు పూర్తి వికలాంగులు ఉన్నారు అంటే కోసుకదిన బీరుకు 200 పెంచొచ్చా? బీరుకు 200 పెంచినావు. అదే వచ్చింది ఎవరికి వచ్చింది? నువ్వు దగ్గర ఇప్పుడు అప్పు ఎంత? ఎన్ని లక్షల ఎన్ని కోట్లు అప్పు చేసినావు? 3000 కోట్లు అప్పు చేసినావు. 3,40,000 కోట్లు. సారీ మనకు అంత తెలియదు. అవన్నీ ఏం చేసినావు? ఏడ పని చేసినావు? ఇప్పుడే చూస్తే అన్ని కేసీఆర్ చేసిన పనులే ఉన్నాయి కదా. ఇప్పుడు కేసీఆర్ చేసిన మా పనులు అంటే 2 రాష్ట్రాలు డివైడ్ అయ్యాక కేసీఆర్ అప్పేసాడు. మన ఇంట్లో మన అమ్మాయి పెళ్లి చేసి మనకి తప్పేస్తారు. అప్పు కట్టుకోవడానికి టైం పడుతుంది. కేసీఆర్ చేసిన పనులు కూడా ఉన్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ కదా, నాకు సిగ్గు అనిపిస్తుంది. నేను కాంగ్రెస్ అని చెప్పుకుంటాను. ఇవాళ చెప్తున్నా కదా, కండో అప్పుకొని మొగరాయిలు లెక్క తిరిగిన మొగాలి నేను. సీఎం రేవంత్ రెడ్డి మేము పోతే వికలాంగుడిని జాలి గుణం దయతో చూసేది. మీ సభాపూర్వకంగా చెప్తున్నారు, రేవంత్ రెడ్డి మొత్తం మారిండు. వికలాంగుడిని దేకట్లేదు. ఒకటి మీ అందరికి తెలిసిన ముచ్చట ఒకటి, సీఎం రేవంత్ రెడ్డి మామ కూడా వికలాంగుడే కదా. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటి, వాళ్ళ మామ జయపాల్ రెడ్డిని ఆయన ఒక పని చేసుకోవాలంటే ఆయన సొంతంగా ఎట్లా చేసుకుంటాడు. మీ జయపాల్ రెడ్డిని కూడా అడుగుతున్నా, మీరు బాత్రూమ్ పోవాలా కానీ, లేదా మీకు అన్నం వండాలా కానీ, మీ బట్టలు ఉతకాలా కానీ, మీ ఇంట్లో పని చేయాలి కానీ, మీకు డబ్బు ఉంది కావచ్చు, మీ ఇంట్లో పని మనుషులు చేస్తున్నారు. కానీ మా పరిస్థితి ఏం చేసుకోవాలి? మేము మా పరిస్థితి ఏంటి? చివరిగా చెప్పన్నా, ఇక్కడ గత ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి మధ్య వ్యత్యాసం ఏంటి? గత ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి ఒకటే ఆలోచన అన్న. గత ముఖ్యమంత్రి ఓడిపోతున్నా తెలిసినా కూడా నాకు 4000 పెన్షన్ ఇచ్చిండే. అది సీఎం కేసీఆర్. ఇప్పుడు అంటున్నా, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అని అనను. ఇప్పుడు సీఎం మా వికలాంగుడు సీఎం రేవంత్ కేసీఆర్ గారు మాత్రమే. ఓడిపోయినా కూడా ఆయనే మా సీఎం. నేను కాంగ్రెసే. జై కాంగ్రెస్ అని ఇప్పుడు అంటారా? జై డామ్ కాంగ్రెస్ అని నేను దమ్ముండే రేవంత్ రెడ్డిని ముఖాముఖ చర్చ దిగమను అంటుండు కదా. కేసీఆర్ ని రమ్మను అసెంబ్లీకి, కేసీఆర్ రమ్మను. నువ్వు ఏదో దమ్మేంది నీ దగ్గర? హైడ్రాలో వాళ్ళ తమ్ముడిని కూడా తెంగమని చెప్పు. అప్పుడు హైడ్రా నమ్ముతా నేను.
వాళ్ళ తమ్ముడు కొండల రెడ్డి తిరుపతి రెడ్డి ఆయన ఆ పొజిషన్ లో ఉంది కదా. కోర్టు రూల్స్ ప్రకారం నీ తమ్ముడు నీళ్ళు కూలబెట్టవు, ఖమ్మంలో లేని ప్రజల ఇల్లు కూలగొడతావా? నేను అడుగుతున్నావు. ఇప్పుడు పేదోళ్ళు కష్టం 10 రూపాయలు కూడేసుకుంటే మాకు వచ్చిన రూపాయి, అది ఆ రూపాయితో కష్టం చేసుకుంటే నువ్వు చేసిన పని ఏంది? నేను అడుగుతున్నా, చెప్పాలి. ఇప్పుడు ఇదే గవర్నమెంట్ అడుగుతున్నా అంటే మీకు డబ్బులు ఇచ్చేటోళ్ళు కావాలి. ఈ ప్రభుత్వం అసలు ఏకగ్రీవ ప్రభుత్వమే కాదు ఈ ప్రభుత్వం. దయచేసి రేవంత్ రెడ్డి చెప్తున్నా, ఇగో అన్నా మీ అందరికి ప్రస్మూతంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డికి చేతులెక్కి ఆయన కాళ్ళకు మొక్కి చెప్తున్నా, దయచేసి మీరు సీఎం పదవి దిగి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మీకు ఉప సీఎం పదవి ఇప్పిస్తామని మేము అడిగి మళ్ళా దయచేసి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారికి సీఎం పదవి ఇవ్వండి అన్న ప్లీజ్. ఎందుకంటే మా వికలాంగులు మేము బతుకుతామే, మీ దయ మీ కాళ్ళు పట్టుకుంటా. ఈ అసెంబ్లీ పూర్వంగా చెప్తున్నా, మీ 2 కాళ్ళు పట్టుకొని చెప్తున్నా, బీసీలమైనా కూడా నీ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధమవుతున్నా. నేను ఒక గొల్ల పుట్టుకబట్టి నీ కాళ్ళు పట్టుకుంటున్నా. దయచేసి వికలాంగుడిని తక్కువ చూస్తే మాత్రం నీ ప్రభుత్వం కూలిపోవడానికి మేము వికలాంగులం ముందు పడతాము. ఏ పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని ముట్టరు. ముడితే చాపలే పోతుంది. మా మీద ఇంటిగా చేసిన నిమిషాల్లో మా పొరగాళ్ళందరూ కెమెరాలు తీస్తారు, పోయి హైకోర్టులో కేసేసి పడతాం. మేము వాళ్ళని తిట్టము చెయ్యము, ఏం చేయము. మాకు టోటల్ రైట్ అంబేద్కర్ గారు ఇచ్చిన రైట్స్ ప్రకారం రేవంత్ రెడ్డి చదువు రాకపోతే వేరే వాళ్ళని తీసుకొచ్చా మాకు బుక్కులు మాలాంటి వాళ్ళకి ఇస్తే చదువు చూపిస్తాం. మళ్ళా ఏం చదువుకున్నాడు అన్న అంటే అమెరికా పోతా అంటాడు. అమెరికాకు రియల్ చెప్పాలంటే ఒకరు అడుగుతాం, మిమ్మల్ని అడిగితే చెప్తారా? నాకు కేసు ఉన్నాక వీసా ఉందా ఫస్ట్ మనకు? అంటే నీకు వీసా లేకుండా ఎట్లా పోతున్నావు వేరే దేశాలకు? వీసా ఓటుకు నోటు కేసు మీద దొరికినావు. ఇవాళ నా ఇచ్చేది నేనే తీసుకుంటున్నా మీకు. ఎందుకంటే రేవంత్ రెడ్డి నా అన్న, నా సీఎం, నేను గెలిపించుకున్న మనిషి. నువ్వేం పని చేస్తావు కాబట్టి నా ఇచ్చేది నేనే తీసుకుంటాను. దయచేసి సీఎం కు చెప్తున్నా, అన్న మీరు రాజ్యాంగం ప్రకారం మీ సోనియా గాంధీ సేవ చేయకే. మన తెలంగాణ ఇది, మన తెలంగాణ. ఏమో అల్లుమో కేసీఆర్ తెచ్చిన తెలంగాణనే, మరి నువ్వు మా సోనియా గాంధీ ఏమి ఇచ్చిందా తెలంగాణ? సాధించుకున్న తెలంగాణ ఎలాంటి లాభం జరగలేదు. సాధించుకున్న తెలంగాణ మన ఫ్రీడమ్ రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్వాతంత్ర దినోత్సవం 10వ తారీఖు చేసుకుంటాం. మన తెలంగాణకు స్వాతంత్రమే లేదు అసలైంది. డబ్బు ఏదో అసెంబ్లీలో కేటీఆర్ అంటాడు, నువ్వు మూతి మీద మీసం ఉంటే వచ్చి మాట్లాడంటాడు. నేను చెప్తున్నా, నాకు మూతి మీద మీసం ఉండదు, నువ్వు వికలాంగులు చేస్తే తమ్మేందని నువ్వు పెట్టాను అంటున్నా. నేను కామన్ మ్యాన్ గా అడుగుతున్నా, నిన్ను ప్రేమించి నీకు ఓటేసే మనిషిగా అడుగుతున్నా. నేను టీఆర్ఎస్ పార్టీకి ఓటేయలేదు, అస్సాం గుర్తుకు ఓటేసి గెలిపించుకొని నీకోసం పదే రోడ్ల మీద అమ్మాలంటే మంచిగా అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా అన్న? ఏది పడితే అది మాట్లాడుకుంటాడు అసెంబ్లీలో, వాళ్ళు తీసుకుంటా, మెడల్ వేసుకుంటా, పేరు తీసుకుంటా, కళ్ళు వీక్తా అని చెప్పేసి ఇట్లా మాట్లాడతాడు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసి మాట్లాడతాడు. ఎందుకు? ఒక నిజమే, ఎన్నడున్నా రేవంత్ రెడ్డి కేసీఆర్ తో కలిసిపోడే. వచ్చేసారి రేవంత్ అన్న నీకు సీఎం పదవి ఇయ్యారు, నీకు ఓటు కూడా కాంగ్రెస్ పార్టీ రాదు. నీకు ఎవరైనా చెప్తారో లేదో తెలియదు కానీ నేనైతే ఓపెన్ చెప్తున్నా, వచ్చేసారి రాదు. దయచేసి చెప్తున్నా, వికలాంగులకు నువ్వు న్యాయం చేయే మీ దయనే. కానీ వికలాంగుడు అనేటోడు మాకు కావాలి. వికలాంగుని అనేటోడికి కులము మతము భేదం అనేది లేదు మాకు. వికలాంగుడు అనేటోడికి పార్టీ విషయం అనేది లేదు. వికలాంగునికి ఒకటే పార్టీ, వికలాంగుడు అనేటోడే పార్టీ అంతే. మాకు పార్టీ అదే గుర్తు చేసుకున్నాము, అది చేస్తున్నాం. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి అచ్చనం ఇస్తున్నా, ఒకటే మాట చెప్తున్నా, సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు పెన్షన్ పెంచి బలి చెప్తున్నా. ఒక నిమిషం సార్, మా బాధలో మీకు ₹1,00,000 జీతం ఇస్తున్నారు కాబట్టి మీకు ఏర్పడుతుంది. మీకు ₹1,00,000 తీసేతో 10,000 జీతం పెట్టు. మీరు కూడా ఇదే ఏం చెప్తున్నాం మేము చెప్తాం. ఏం చెప్తున్నారు? మమ్మల్ని ముట్టుకోండి, మరి మమ్మల్ని ముట్టుకోండి. మేము మాట్లాడతాం కదా, మేము పచ్చి కాంగ్రెస్ రైట్ అన్న. దయచేసి రేవంత్ రెడ్డి క్లాస్ ఫైనల్ మాట, మాకు పెన్షన్ పెంచాలి, మాకు అన్ని విధాలుగా సాయం చేసి అప్పుడు సీఎం గా ఉండు, లేకపోతే సీఎం పదవి దిగిపో. ధర్నా మీకు చెప్తున్నా, మీ ప్రెస్ వాళ్ళకు కూడా చెప్తున్నా, దయచేసి మా ప్రెస్ కు మీరు సపోర్ట్ ఇవ్వాలి. నేను పచ్చి కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపి పెట్రోల్ పోసుకొని తలగ పెట్టుకోవడానికి సిద్ధమైన మనిషిని. మాది పాలకుర్తి కాన్స్టిట్యూషన్. అడ్డగోలే ఛాన్స్ రెడ్డిని, యశస్వి రెడ్డిని గెలిపించుకొని తప్పు చేసిన.